ఎమ్మెల్యేలు 3 ఎంపీలు గెలిచి ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి ఉన్నప్పుడు ఎంత దూకుడుగా ఉండాలి ఆ పార్టీ? కాదు కాదు కదా, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ దేవాదాయ శాఖ కీలకమైనటువంటిది. ఇప్పుడు బేసిక్ సమస్య ఏంటంటే ఇన్ని పదవులు వస్తే అధ్యక్షురాలకి పదవులు రాలేదు కాబట్టి మిగతా వాళ్ళందరూ నైరాశ్యంలో ఉండాల్సిన అవసరం లేదు కదా. దూకుడు రాజకీయం ఇక్కడ లేదు. ఇక్కడ హిందుత్వ ఎజెండా ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించి అంటే మనకి అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకునేటటువంటి సందర్భం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఇదే సమస్య. గత 4 దశాబ్దాలుగా కూడా పవర్లో వచ్చినప్పుడు ఆ పదవిని ఆస్వాదిస్తూ కూర్చునే నాయకులు అయిపోతారు. పదవి లేనప్పుడేమో పోరాడుతూ ఉంటారు. పదవిలోకి వచ్చినటువంటి సందర్భంలో చక్కటి అవకాశం ఇది వినియోగించుకోలేకపోయింది. వాళ్ళు వినియోగించుకోలేదు కాబట్టి వీళ్ళు వినియోగించుకోవడం తప్పని ఎందుకు అనాలి? ఆ కూటమి ప్రభుత్వమే కదా సక్సెస్ అయ్యారనుకుందాం వీళ్ళని. ఈ దీక్ష అయిన తర్వాత ఒక రెండు రోజుల్లో తిరుమల వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఏం మాట్లాడతారు, ఎలాంటి ప్రసంగం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకటి ఒక రకంగా అవకాశం ఫస్ట్ టైం అంటే మొన్న జగన్ వెళ్ళి ఉంటే ఫస్ట్ టైం ఈ విషయం తర్వాత ఆయన వెళ్ళారని అనుకునేవాళ్ళు. మధ్యలో సీజే వెళ్ళారు కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల కోణంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అవుతారు. అవకాశం ఆయనకు అనుకోకుండా వచ్చిందా జగన్ ఇచ్చారనుకో? ఇప్పుడు ఆయన ముందే ప్రకటించారు కదా వెళ్తానని చెప్పి. జగన్ దానికి మధ్యలో కొడదాం అనుకుని జగన్ తనంతటా తను చంద్రబాబు ట్రాప్లో పడ్డారు, ఆగిపోయారు. ఇప్పుడు దాన్ని